నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు పులిచేల వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు. ఈ ఊరండి? ఇది ముస్నూరు మండలం గోపారం విలేజ్ అండి. గోపావరం. నూజివేడి దగ్గర అండి. నూజివేడి 15 కిలోమీటర్లు. అంటే జిల్లా ఏది వస్తుందండి? జిల్లా ఇప్పుడు కొత్తగా ఏలూరు జిల్లా వస్తుంది. ఏలూరు జిల్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సాగు చేసిన రకం అండి? ఇది బంజారా 856 అండి. రవి వాళ్ళండి. రవి సీడ్స్ వాళ్ళు బంజారా 856 అండి. ఓకే. ఎప్పుడు వేసారండి? ఇది మనం ఆగస్టు 27 వేసామండి. 2023 ఆగస్టు 27. ఆగస్టు 27 వేసారండి. ఓకే. ఈ నేల ఎట్లాంటి నేల అండి? ఇది మెత్తటి నేలండి. అంటే ఇసుక నేలండి. ఇసుక నేల. ఇసుక నేల, రాయగడ నేల అయితే కాదు. ఇసుక నేల అంటే బలంగా నేలేనా? ఓ మాదిరి నేల అండి. మరి బలంకెళ్ళ నేల ఏం కూడా కాదు. ఓ మాదిరి పేద నేల అండి. అంతకు ముందు మొక్కజొన్న వేసామండి. ఓకే ఓకే. మల్చింగ్ షీట్ మీద వేసారు? మల్చింగ్ షీట్ మీద వేసాం. ఓకే. మల్చింగ్ షీట్ మీద వేసారు. కొత్తగా మేము మా ఫామ్ లో ఉన్నట్లుగా ఉంది. ఏది కర్రలు కట్టారు, తాడు కట్టారు. అవునండి. ఇది ఎక్కడ చూసారు మీరు? ఇది నేను యూట్యూబ్ లో మన సార్ వాళ్ళు పెట్టినట్లు కొన్ని మన సెంటర్ లో ఉన్నాయి కదండి. అట్లా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఇనప స్తంభాలు తీసారు. సరే మనం అంతా అంటే పెట్టలేం కదా అని చెప్పి కర్రలతో వేసాను. యూట్యూబ్ లో చూసి చేశాను. కర్రలు కట్టేసి స్టేకింగ్ చేశాను. ఓకే. ఇది అచ్చు ఎంత పెట్టారు సార్? వచ్చేసేపటికి సాలికి మయాన 5 అడుగులు ఉంటదండి. 5 అడుగులు. 5 అడుగులు ఉంటుంది. ఓకే. మొక్క రెండు మొక్కలు మొక్క రెండు జిగ్జాగ్ టైప్ వేసానండి. 2 మొక్కలు అటు ఇటు మొక్క వేసాను. అదే. ఓకే. ఇప్పుడు కటింగ్స్ ఎన్ని అయ్యాయండి? నాకు 3 కటింగ్లు అయినాయి. ఇప్పుడు 3 కటింగ్. ఫస్ట్ కటింగ్ అండి? ఫస్ట్ కటింగ్ వచ్చేసి మనకి 17 క్వింటాల వచ్చింది. 17.5 క్వింటాలు వచ్చింది. అవునండి. ఓకే. రెండో కటింగ్ వచ్చి 7.5 వచ్చిందండి. 7.5 క్వింటాలు. ఇప్పుడు ఉన్న కటింగ్ వచ్చేసి మనకి 12 నుంచి 15 లోపు అవుతుంది. 15 లోపల అవుతుంది. అంటే భూమి విస్తీర్ణం ఎంత అండి? ఇది మొత్తం ఎకరం బాతికండి. ఎకరం బాతిక. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 38 నుంచి 40 అవుతుంది. అవునండి. ఓకే. ఎకరం బాతికలు. ఇప్పుడు ఇంకెంత వచ్చుకున్నారు? ఇంకా మాక్సిమం 3 కటింగ్లు అయినాక మళ్ళీ మనకి 3 కటింగ్లు అయినాయండి. ఇప్పుడు ఉన్న కాయ మటుకి 10 నుంచి 15 క్వింటాల ధీమాగా అవుద్దండి. మనం ఎక్కడ చూసినా ఇదంతా కాయనండి. ఇంకా ఒక వారం బట్టి కొంచెం ముందు కొట్టులు మేము తగ్గించాం కానీ దాదాపు కాయ అయితే బాగుంది. ఇప్పటికి ఈజీగా ఉన్న కాయ మటుకు 10 నుంచి 15 క్వింటాలు అవుద్దండి. ఇప్పుడు దీన్ని మీరు ఇప్పుడు సాగు చేశారు. అవునండి. మీకు ఎట్లా అనిపించింది? రైతన్న వాళ్ళు ఎవరైనా సరే వేసుకోవాలనుకుంటే మంచి విత్తనం అండి. రేటు పరంగా ఒక 10 రూపాయలు తగ్గుద్ది అని అంటున్నారు కానీ 1000-2000 తగ్గుద్ది అంటున్నారు. తగ్గినా గానీ ఇప్పుడు నాతో పాటు పెట్టిన వాళ్ళు ఒకే రోజున పెట్టామండి. వాళ్ళు చేలు అయిపోయి దున్నేసుకున్నారు. వాళ్ళకి మహా అయితే 10 నుంచి 12 క్వింటాలు, అంతకు మించి అవ్వలేదు. వాళ్ళకి కింటా 17,000 కూడా అమ్ముకున్నారు. మనకు 15,000 వచ్చిన వాళ్ళు 10 క్వింటాలు అంటే సుమారుగా 10-17 1,70,000 వచ్చినాయి. 1,70,000 వచ్చినాయి వాళ్ళకి. మనకి ఇది సుమారుగా 40 క్వింటాలు అసలు ఏమాత్రం తగ్గదండి. ఎకరానికి 40 క్వింటాలు. 15 క్వింటాలు మనం అంటే బలంగల్ల నేల అయితే మీరు అన్నట్టుగా 40 అయితే రావచ్చు. ఇది 40 వచ్చిందండి మనకి. బలంగల్లా కాదు, ఇదే 40 వచ్చింది మనకి. దీనికి ఇచ్చే కింద ఇచ్చే మందులు కూడా చాలా తక్కువ మందులు ఇచ్చామండి. డ్రిప్ సిస్టమ్ అండి. చాలా తక్కువ మందులు. ఎన్పికేలు అయితే చాలా తక్కువ అండి. అన్ని న్యూట్రియన్ సంబంధించి ఇచ్చుకుంటూ వచ్చాం. మనకు వచ్చేప్పటికి 40 క్వింటాలకి కింటా 15,000 వేసుకున్నా 6 లక్షల రూపాయలు అవుతుంది. వాళ్ళకేమో మనతో పాటు పెట్టిన వాళ్ళకి వేరే 1,70,000 రూపాయలు వచ్చినాయి సుమారుగా. మనకు 6 లక్షలు పోతుంది. అయితే పెట్టుబడి విషయంలో మాత్రం స్టార్టింగ్ లో పెట్టుబడి అవుద్దండి. పెట్టుబడి లేదో ఏది కాదు. నేను కూడా కావాలని పెట్టుబడి పండించాలి. బయట చూసిన ఫీల్డ్లలో ఏంటంటే ఇంత ఎత్తు 4.5 అడుగులు అనేది ఎక్కడ కనిపించలే మాకు. అదేలేండి. కొద్దిగా 3.5, 4 లోపే కనపడ్డాయి. అవునండి. ఈ అయితే 4.5 ఉంది. దీనికైతే వాటర్ అండి మెయిన్. మన బంజారాకి నాకు తెలిసి ఏంటంటే వాటర్ అండి. వాటర్ ఇస్తా ఉంటే అసలు చేయనప్పటికీ కూడా జంకదండి అసలు. నాకు కూడా చేను స్టార్టింగ్ లో మొక్కలు చనిపోవడం గట్టా బాగా ఇబ్బంది పెట్టిందండి. ఆ వర్షం పడినప్పుడు సాయంత్రం పోయిందని అనుకున్నాను నేను. అందరూ కూడా దీంట్లో ఆశ పెట్టుకో, మాకు 1/2 ఎకరం ఉంటది, అంతా చచ్చిపోద్ది, నాపకట్లోకి వచ్చింది, విత్తనం కరెక్ట్ కాదు ఏదని భయపెట్టారు స్టార్టింగ్ లో. నేను ఆగాలనుకున్నా, మనం చేయాల్సిన చాకరి మట్టి తగ్గలేదండి. ఎంతైనా సరే దీంట్లో తేలవాల్సిందని చెప్పి మనం చేయాల్సిన చేసాం. ఆ వర్షానికి ఏమైందంటే ఈ సాలలో నీళ్లు బాగా భారీగా బాగి అప్పుడు సరిపోయింది దీనికి వాటర్. జిగ్జాగ్ వేసినప్పుడు ఏంటంటే సింగిల్ లైన్ వేసే ట్రిప్. సింగిల్ లైన్ చాలతలేదండి. ఇసుక నేలకి డబుల్ లైన్ వేసుకోవాలి. మనకు తెలియలా సింగిల్ లైన్ వేయడంలో చాలలేదు. ఇప్పుడైతే దీని అంటే చెట్టు ఎంత పెరగాలి అంత పెరిగిందండి. ఇంకా పెరగకుండా ముందు కొట్టానండి నేను. చేను తీసుకుంటా ముందు నేను పెరగకుండా ముందు కొట్టేది. చమత్కారాన్ని అది కొడితే పెరగదు 15 రోజులు పట్టన్నారని చెప్పి చమత్కారం కొట్టానండి. అట్లా కొన్ని మందులు కొట్టి ఆఫ్ చేశానండి చేను దీన్ని. ఆ తర్వాత ఆ ముడతం చూసారా, తెల్ల ముడత, అదే మన జెమిని వైరస్ అంటాం. జెని చాలా తక్కువ అండి.
అంటే చుట్టుపక్కల పత్తి చేలు ఇవన్నీ ఇది మొత్తం పచ్చానండి, అది పక్క పచ్చారు. ఇది ఒకటే ఉందండి ఇప్పుడు, అవును. ఇది ఒకటే ఉంది. నేను పుచ్చ పెడతంటే పుచ్చ పెట్టేవాళ్ళు కూడా దీంట్లో నెలలు ఉంటుంది పుచ్చ అవ్వాలన్నారు. సరే అవునప్పుడు చూద్దామని చెప్పి దాన్ని పుచ్చ పెట్టానండి. అయినా కానీ ఏం చేయలేదండి. మెయిన్ ఈ కవర్లు ఒకటండి, మన సార్ దగ్గర చూసాం, మన సెంటర్ లో చూసాం ఈ కవర్లు అండి. అందరూ ఈ కవర్లు పెడితే పిచ్చోళ్ళగా కవర్లు ఎందుకు ముందు కొడతాం అంటారు, కానీ ఈ కవర్లు నేను ఎకరానికి వచ్చి దాదాపు 400 కవర్లు పెట్టాను. 400 కవర్లు పెట్టారు. 15 రోజుల గ్యాప్ లో 100 గాడికి అట్లా పెట్టుకుంటూ వెళ్ళానండి. కవర్లు పెట్టడం వల్ల చాలా మేలు ఉందండి. రైతులు కూడా అది గమనించారు. మీరు స్టేకింగ్ తాడు కట్టారు ప్లస్ కర్రలు బాతారు. అవునండి. దీనికి ఎంత ఖర్చు వచ్చి ఉంటదండి? మనకి స్టేకింగ్ మనకి తాడు వచ్చేది 380 రూపాయలు పెట్టి చేపల చెరువులో నరం అంటారండి దీన్ని. ఓకే. చేపల చెరువులో కడతారు. ఇది తెగదండి, మనకు 1 సంవత్సరంతో కాదు, తాడు కడితే 1 సంవత్సరం ఉంటది. ఇది తెగదండి. ఇది తీసుకొచ్చామండి మనం విజయవాడ నుంచి. తీసుకొచ్చి దాదాపు 40 కేజీలు తెచ్చామండి. కేజీ 300 కాడికి 12,000 రూపాయలు దాదాపు దానికి అయిందండి. ఆ వైర్లకి. ఆ కర్రలకు 10,000 అయిందండి. పాతానికి 8,000, 30,000 అయిందండి. 30,000 ఖర్చు పెట్టి మీరు స్టేకింగ్ చేయించారు అనేది చేశారు. దీని వల్ల మీకు ఉపయోగం అనిపించిందండి? మరి చేలన్నీ పడిపోయినాయండి. పడిపోతే వాళ్ళు లేపి కాళ్ళతో తొక్కి ఆ వర్షాలకి నాన్న ఇబ్బంది పడ్డారు. అసలు మనం ఎక్కడా కూడా ఒక్క కర్ర కూడా పైకి లేపలేదండి. మొత్తం అంతా ఆ స్టేకింగ్ లో చక్కగా నిలబడి. ఇది ఎకరం 30 సెంట్లు అండి? ఎకరం 25 సెంట్లు. ఎకరం 25 సెంట్లు. ఎకరం 25 సెంట్లకి మీకు పెట్టుబడి ఎంత అయి ఉండొచ్చు అండి? సుమారుగా నా లెక్క ప్రకారం అయితే ఒక 3 నుంచి 3.5 లక్షల వరకు పెట్టుబడి. 3 నుంచి 3.5 పెట్టుబడి మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టాను. ఎక్కువగానే పెట్టారు, అందుకని దిగుబడి కూడా ఎక్కువగానే పెట్టాను. ఓకే. నేను ఎప్పటికప్పుడు చేను చూసి పెట్టాను. ఈ మల్చింగ్ షీటు, డ్రిప్ పైపు ప్లస్ మీరు స్టేకింగ్ చేసిన దానికి ఈ ఖర్చులు కూడా కలిపి మొత్తం ఫెర్టిలైజర్ కానీ పురుగు మందులు మొత్తం కలిపి ఓకే. మనకి కలుపు చేస్తాం. దీనికి అంతవరకు గడ్డి మందు స్ప్రే చేయలేదండి. ఈ ఈదుల్లో కూడా ఎన్నిసార్లు అయినా పీకిచ్చాను తప్ప గడ్డి మందు అన్నది స్ప్రే చేయలేదండి. ఇప్పుడు మనం మన ఈదులో కూడా దీంట్లో కూడా ఉంటదండి, ఏది మన దీని ఏరు ఈ మయానికి కూడా ఉంటదండి. ఓకే. అంటే ఇప్పుడు మొదటి కోత 2 కోతలు ఏమన్నా అమ్మారండి? అమ్మలేదండి, మొత్తం ఏసీలో పెట్టారు. రేటు సుమారుగా ఎట్లా పోవచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు నడుతున్నాయి. ఫస్ట్ లో స్టార్టింగ్ 20,000 ఉందండి. ఆ ఎగల్లో అమ్ముకుంటే బాగానే ఉండేది. మనం ఈ పంట సరిగ్గా లేదు కదా అని చెప్పి ఏసీలు వేసామండి. ఇప్పుడు వచ్చేసరికి 17,000 నడుస్తుందండి. 17,000 నడుస్తుందండి ప్రజెంట్. మేము 15,000 వేసుకున్నామండి దీన్ని. మీరు 15,000 యావరేజ్ గా 15,000 వేసుకున్నా. దాన్ని ఎవరంటే అదే చెప్తున్నాండి, 15,000 ఏసీలు వేస్తే 15,000. ఓకే. మనకి ఎకరానికి అయితే 40 క్వింటాలు ఏ మాత్రం తగ్గదండి. నాకు పండింది కాబట్టి చెప్తున్నాను. 40 క్వింటాలు వద్దండి. ఇప్పుడు మీరు వేసినాక ఎన్ని రోజులకి ఫ్లవరింగ్ కోత వచ్చినట్టుగా? మనకైతే నేను సార్ని కొంచెం ఎక్కువ ఫాలో అవుతానండి. ఆయన చెప్పినట్టుగా 60 రోజుల వరకు పూతలు అనేకుండా చేయమన్నారండి. ఆయన దుక్కులో కూడా 6 కట్టలు సూపర్, 1 కట్ట పొటాషు చిమ్మని చెప్పారు. సేమ్ ఆయన ఏదో చెప్పాడు ఆయనే ఫాలో అయ్యానండి. అందరూ పూత గిల్లు ఇచ్చేస్తున్నాం, అసలు ఉండకాయలు లేకుండా చస్తుంటే పూత గిల్లు ఇచ్చేస్తున్నాం అన్నారు. అయినా సరే కుదరదని చెప్పి 60 రోజుల పాటు మళ్ళీ కూలోళ్ళు కూడా కొత్త వాళ్ళని పెట్టుకోండి. వాళ్ళు పెడితే రేపు వచ్చిన వాళ్ళు గిల్లోళ్ళు కాదు, వాళ్ళకి ఇష్టమయ్యేది కాదు, అలా మానిపించి వేరే వాళ్ళని పెట్టుకోండి. అట్టా 3 సార్లు కింద 60 రోజుల వరకు పూత గిల్లు ఇచ్చేసానండి. మనకి చెట్టు అప్పుడు కావాల్సినంత ఎలాడికి వచ్చింది. 60 రోజుల నుంచి నేను నిలబెట్టానండి. మనకి 90 రోజులకే మనకి కాయ పట్టేస్తుందండి. నేను 120 రోజుల దాకా ఉంచానండి. 120-130 రోజుల దాకా ఉంచానండి. దానివల్ల ఇంత హైట్ వచ్చిందండి. మనం ఆ కాయలు కోసే ముందుగా చేను పూత పోస్తానే ఉంటుందండి. ఇంకా మామూలు చెప్పాలంటే ఒక 20 సెంట్లు కూడా ఉంది. నేనంటే రకరకాల మందులు కొడతానే ఉంటున్నా, మంచి మందులు కొడుతున్నా. ఆడొచ్చంగా 1 ఎకరం బెల్లం తప్ప 2 మందులు కొట్టలా. ఆడి చేను కూడా అలాగే ఉంది, చెక్కి చెదరలా. ఆడిది 3 కోతలు అయిపోయినా ఇప్పుడు 4 కోత కొత్త. అతను 20 సెంట్లునండి. 20 సెంట్లకి దాదాపు తక్కువలో ఇప్పుడు ఒక 7 గంటలు 8 గంటల దాకా పోసాడు ఇప్పటికి. విత్తన పరంగా అయితే నెంబర్ 1 అండి. రైతు అనే వాళ్ళు ఎవరైనా పచ్చికాయ కోసుకుంటే ఇంకా బాగుంటదండి. పచ్చికాయకి రేటు ఉండి పచ్చికాయ కోస్తే చాలా బాగుంటది. ఈ ఎండుకాయకి ఆపడం పచ్చికాయకి ఆపాలంటే కొంచెం పచ్చికాయ కోయాలంటే మాకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తామండి. చాలా బాగుందండి. ఎవరైనా విత్తనం నాకు కావాలి అంటుంటారండి. మన నర్సరీలో అడిగితే విత్తనాలు లేవని చెప్తున్నారు. నేను కూడా విత్తనం కోసం చాలా దూరం తిరిగానండి, 2 నెలలు తిరిగానండి, దొరకలేదు. మాకు ఇక్కడ నూజివేడ్లో చందు గారని ఆయన ఇచ్చారండి. గాయత్రి నర్సరీ చందు గారండి. ఈ కొంచెం ఈ స్ట్రైకింగ్ కూడా ఈ మన కర్రలు కట్టేది కూడా ఆయన సలహా కూడా ఇచ్చాడండి. ఇలా కట్టు, మేము ఒకసారి చూసాం కట్టమన్నారు. దీని మీద అసలు మెస్సే అర్థం వలే అర్థం చూసామండి. మరి జనం గోల చేస్తారు అని చెప్పాం, ఈ విధంగా చేసామండి. ఇప్పుడు వరకు అయితే అసలు చేను అయితే చాలా బాగుందండి. దాదాపు మనకి ఈ నెల ఇవాళ 27 కదండి,
మార్చి 27. మనం ఆగస్టు 27 అంటే ఇప్పుడు వరకు చూడండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 7 నెలలు పూర్తి అయిపోయిందండి. 7 నెలలు అయిపోయింది. 7 నెలలు అయిపోయిందండి. ఓకే. ఇంకా నెల మనకి మే నెల వరకు ఉండేది ఉందండి ఇది. ఉంటదండి. ఇది చూస్తే మాత్రం మే నెల వరకు ఉంటది. ఉంది, ఫ్లవరింగ్ ఉంది. ఎవరికైనా కొంచెం వీడియో పెట్టినా గానీ ఈ రోజుల్లో ఎక్కడ ఉంది అంటున్నారండి. ఈ రోజుల్లో ఎట్లా ఉంటది, ఎట్లా ఉంది అంటున్నారండి. దేవుడి వల్ల రేటు ఒకటి గెలుస్తానండి, చాలా బాగుంటదండి. ఓకే. ఇది ధైర్యం చేసి పెడతానండి. మిరప అనేది అందరూ నేను ఒకసారి పెట్టి దెబ్బతిన్నాను. పోయిన సంవత్సరం నిరుడుగా ముంతడి పెట్టాను. మనకు అప్పుడు పెద్దగా తెలియదు, డబ్బులు బాగా పోగొట్టుకున్నానండి. సరే ధైర్యం చేసి అయితే ఏంది, బంజారా బాగా యూట్యూబ్ లో బాగా నేను చూసినంత లెక్క ఎప్పుడు చూసినా బంజారా గురించి బాగా చెప్తున్నారు, ఒకసారి పెడదాం అని చెప్పి తీసుకొచ్చి పెట్టానండి. అందరూ వేరే వేరే రకాలు పెడుతున్నారు కానీ నాకు ఇదే కావాలని చెప్పి ఆయన దగ్గర బొత్తులాడి మరి తీసుకొచ్చుకున్నా. నేను వేరే వాళ్ళకి పోసాను ఆర్డర్ అన్నా కానీ కాదండి మీరు ఇవ్వాల్సిందని చెప్పి తెచ్చుకున్నానండి. తెచ్చుకున్నందుకు నాకు ప్రతిఫలం దక్కిందండి. ఖర్చు అలాగే పెట్టాము, మనకి దిగుబడి కూడా అలాగే ఇప్పుడు వరకైతే పర్లేదండి. కానీ ఇలాంటి ఇత్తనం ఇచ్చినందుకు రవి గారికి ఎప్పుడు రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇది కనీ మీరు ఎరగని ఇత్తనం అండి, ఎవరికి నమ్మరు, ఎవరు 40 గంటలు ఎలా వద్దు అనుకుంటారండి. నేను నమ్మలేదండి. సరే ఏదైతే అదేంటి పెడదాం. ఓకే. మీ మొబైల్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తానండి. నా నెంబర్ వచ్చేసి 9705429871 అండి. నా పేరు పులిచెర్ల వెంకటేశ్వరరావు. ఓకే అండి. ఓకే వెంకటేశ్వరరావు, నమస్కారం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. Maybach music. Can anybody out there hear me?